యుద్ధం కారణంగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం వెండి రేట్లు తగ్గాయి. కేవలం 3 రోజుల్లోనే బంగారం ధర వేల రూపాయలు తగ్గడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ప్రస్తుతం తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం బంగారం వెండి మార్కెట్ పై కూడా కనిపిస్తోంది. సాధారణంగా యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడతారు. అందుకే గత వారం అంతర్జాతీయ మార్కెట్లో ఈ 2 లోహాల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అయితే ఆ పెరుగుదల ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇప్పుడు వరుసగా మూడో రోజు కూడా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోవడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,50,800 రూపాయల వద్ద ఉంది. ఒక్క రోజులోనే దాదాపు 2,850 రూపాయలు తగ్గింది. అంతకుముందు మార్చి 2-3 తేదీల్లో కూడా వరుసగా 2,350 రూపాయలు, 2,650 రూపాయల మేర తగ్గింది. అంటే 3 రోజుల్లోనే బంగారం ధరలో పెద్ద మార్పు కనిపించింది. ఇక 24 క్యారెట్ల మేల్మి బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం బంగారం ధర 1,64,510 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 3,110 రూపాయల వరకు తగ్గింది. మొత్తం 3 రోజుల వ్యవధిలో చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 8,000కు పైగా తగ్గింది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 2,95,000 వద్ద ఉంది. ఒక్క రోజులోనే వెండి ధర దాదాపు 20,000 మేర పడిపోయింది. అంతకుముందు కూడా వెండి ధరలు తగ్గాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిని చూస్తే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు $5,180 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల యుద్ధ ప్రభావంతో ఇది $5,400 స్థాయిని కూడా దాటింది. కానీ ఇప్పుడు మళ్లీ కొంత తగ్గింది. వెండి ధర కూడా ప్రస్తుతం $84 వద్ద కొనసాగుతోంది. మరోవైపు భారత రూపాయి విలువ కూడా ఒత్తిడిలోనే ఉంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $92.70 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, యుద్ధ పరిస్థితులు కొనసాగితే బంగారం వెండి ధరలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.